ఇక వైఎస్ వివేక హత్య కేసులో సాక్షులుగా ఉన్నవారు ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు సార్. రీసెంట్గా వాచ్మెన్ రంగన్న కూడా చనిపోయాడు. అంటే స్లో పాయిజన్ ఇచ్చి ఆయన్ని చంపించేశారు అని చెప్పి కొంతమంది కామెంట్ చేసిన పరిస్థితి కూడా. సో అవినాష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఆయన బెయిల్ మీద ఉన్నారు కాబట్టి సాక్షుల్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు, కొంతమందిని తొలగించుకుంటూ ఉన్నారు అన్నట్టుగా షర్మిల ఆరోపిస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు సునీతను చంపరని గ్యారంటీ ఏంటి అంటూ ఉన్నారు షర్మిల. సో చాలామంది చనిపోతూ ఉన్నారు సార్ సాక్షులు. ఇప్పుడు సునీతకు కూడా థ్రెట్ ఉంది అనేది షర్మిల వాదన. అనేది సునీత కూడా ఆమె కూడా వ్యక్తం చేశాడు. ఎందుకంటే సునీత పైన వైసీపీ వాళ్ళు అటాక్ కూడా పెట్టారు, వాళ్ళే చంపారని, బిడ్డ ఆల్రెడీ చంపారని కూడా వైసీపీ ప్రచారం కూడా చేసింది. అందువల్ల ఆ సాక్షులు మరణించడం మాత్రం ఆందోళనకరం. మరి ఎందుకు జరుగుతోంది? సిబిఐ కేసు విచారిస్తున్న ఎందుకు తీర్పు వస్తలేదు? ఇప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు. సిబిఐ కేసు విచారణ, సిబిఐ ఒక మర్డర్ కేసు మిస్టరీని విప్పలేదా? నాకు నిజంగా అర్థం కాని అంశం. కానీ సిబిఐ ఎవరి చేతిలో ఉంది? కేంద్రం చేతిలో ఉంది. భారతీయ జనతా పార్టీకి వైసీపీకి ఏం పొత్తు లేదు. ఇప్పుడైతే టీడీపీకి వైసీపీకి పొత్తుంది, అయినా ఈ కేసు కదలదు. ఎందుకు కదలదు? బీజేపీకి వైసీపీకి మధ్య ఉన్న అప్రకటిత సంబంధమే. ఇందులో అనుమానమే ఉన్నది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు చెన్నైకి? స్టాలిన్ మీటింగ్ పెడితే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కనుక వెళ్ళలేదు. అనుమానం ఉన్నది అలా. సో ఎల్లుంటే గొడ్డలిపెట్టు గుండెపోటుకు గొడ్డలిపెట్టుకు మధ్య ఏం జరిగిందో సిబిఐ బయట పెట్టేదే కదా. సో అందువల్ల సిబిఐ కూడా ఒక పొలిటికల్ క్లౌడ్స్ కనబడుతున్నాయి. ఒక మర్డర్ మిస్టరీని సిబిఐ ఛేదించలేదు 5 ఏళ్ళు, 5 years అయినా కూడా. సాక్షులకు ప్రొటెక్షన్ ఇవ్వలేదా? సాక్షులందరినీ చనిపోయాక, చంపేశాక అనండి, లేదా చనిపోయాక అనండి, ఇక కేసులో ఏం తెలుస్తుంది ఆఖరికి? ఏమీ తెలియదు. మీరు చూడండి, అల్టిమేట్గా అసలు కేసు మిథ్య, వివేకానంద మరణం మిథ్య అని మనం అనుకోవాల్సి వస్తుందా? ఎందుకు తెలియదు అంటే, ఒకటి సిబిఐ విచారణ జరిపినా తెలియదు. అన్ఫార్చునేట్గా వస్తున్న సమస్యలు అదే. రాజకీయ పార్టీలు ప్రతిదానిపైన పొలిటికల్ ఫైటే చేస్తారు, కానీ రియాలిటీ ఏంటి అనేది మరి ఎందుకు వ్యవస్థలు పనిచేయవు అనే క్వశ్చన్. ఇప్పుడు ఒక్కటే కాదు కదా, ఇదే కాదు, ఫైబర్ గ్రిడ్ ఆరోపణలు పెద్ద ఎత్తున టీడీపీ చేసింది, వైసీపీ సేవలు జరిగిందని. అల్టిమేట్గా ఎవరిని శిక్షించారు? 3 ఏళ్ల పాటు ప్రతి టీవీ ఛానల్కి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాయిస్ను బలంగా వినిపించి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా ఎదుర్కొని జగన్ పరాజయానికి కంట్రిబ్యూట్ చేసిన జీవీ రెడ్డి ఉద్యోగం పోయింది. చైర్మన్గా ఆయన తీసేశారు తప్ప, మీరు ఫైబర్ గీట్లో వైసీపీ నేతలు ఏమన్నా పట్టుకున్నారా? పాపం జీవీ రెడ్డి అడిగింది ఏంటి? దీనిపైన అవినీతి పనులను పట్టుకోవాలి అన్నారు. ఆయన చేసిన నేరం అదే. ఆయనకు ఆఖరికి పదవి పోయింది. ఆయనపై హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. శిక్షించింది ఎవరిని? జీవీ రెడ్డిని, వైసీపీ వాళ్ళని కాదు. అంటే రాజకీయ ఈ క్రైమ్ అండ్ పాలిటిక్స్ నెక్సెస్, క్రైమ్ కరప్షన్ పాలిటిక్స్ నెక్సెస్ ఎంత బలంగా ఉంటుందో ఉదాహరణ చెప్తున్నా మీకు. నేను ఇదివరకు కూడా చెప్పాను. దానికి రకరకాల వివరణలు, దానికి ఆ అధికారి గురించి, అధికారి కులం గురించి కూడా మాట్లాడారు. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి? జీవీ రెడ్డిని కనీసం చంద్రబాబు నాయుడు, లోకేష్ ఫోన్ చేసి మీరు రాజీనామా చేయకండి అని కూడా అడగలే. ఆయన పార్టీ కూడా రాజీనామా చేస్తారు ఆఖరికి. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది ఆయనను? అంటే ఆయన 3 ఏళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ ఎక్కడ పోయింది? సో రేపు పట్టాభి కూడా గట్టిగా పట్టుబట్టాడు అనుకోండి, వైసీపీ నాయకుల మీద కేసులు కట్టబెట్టి ఆయన ఉద్యోగం కూడా పోతుంది. మీరు చూస్తుండండి. ఎందుకంటే ఇదంతా నెక్సెస్ ఉంటుంది, వైసీపీ టీడీపీ సంబంధం లేదు. ఇదే క్రిమినల్ నెక్సెస్. సో ఏమైంది? ఇప్పుడు కాకినాడ పోర్టుకు పవన్ కళ్యాణ్ పోయాడు, ఏమైంది? బియ్యం ఏమైంది? మనకేం తెలుస్తలేదు కదా బియ్యం గురించి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి భూములు ఏమైనాయి? ఆక్రమించి 1000 ఎకరాల భూములు ఆక్రమించారు కదా. ఇంకెందుకు చర్య తీసుకుంటలేరు? ఇది నేను అడుగుతున్నాను కాదు, తెలుగుదేశం కార్యకర్తలు అడుగుతున్నారు, వేరే వాళ్ళు అడుగు కాదు. ఇప్పుడు విజయసాయిరెడ్డి అయిపోయింది కదా, ఇక విజయసాయిరెడ్డికి ఫుల్ ప్రొడక్షన్ వచ్చేసినట్టు అనుమానం వస్తుంది కదా. ఎవరి మీద ఏమైంది? జగన్మోహన్ రెడ్డి పైన ఈ 10 ఏళ్ళు ఏమైంది చెప్పండి? బెయిల్ మీద ఉన్నాడా లేడా? సిబిఐ ఈడీ కేసులు ఉన్న అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వీళ్ళంతా జైలుపోతారు. కవిత, ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం కాదు కదా. 10 ఏళ్ళుగా చూసినాం కదా మా తతంగం. అందులో 4 ఏళ్ళు టీడీపీ బీజేపీ కలిసే ఉన్నది కదా. మరి జగన్మోహన్ రెడ్డి కేసులు అవినీతి పాల్పడలేదందామా? అదాని 1750 కోట్లు ఇచ్చి కాంట్రాక్టులు, సోలార్ కాంట్రాక్టులు తీసుకున్నారని చెప్పి ఆరోపణలు అమెరికా ప్రభుత్వం చేసింది, అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆర్థిక మంత్రి కేశవ్ హైకోర్టులో కేసు వేసాడు. ఏమైంది? ఇప్పుడు ఏమైనా అయిందా? కేసు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి పైన ఎఫ్ఐఆర్ అయినా దాఖలైందా?
ఇక చంద్రబాబు నాయుడు చెప్పేశాడు కదా దాన్ని ఏం పట్టించుకోమని. ఎందుకంటే దాంట్లో అదాని ఉన్నాడు కదా, అదాని జగన్ ముట్టుకోవాలంటే అదాని ముట్టుకోవాలి, మేము అదానిని ముట్టుకోము. ఇవన్నీ మనకు కళ్ళ ముందర జరుగుతున్నాయి కదా. ఇప్పుడు కోడికత్తి కేసు ఏమైంది, ఎవరికైనా ఏమైనా శిక్ష బయటకు వచ్చిందా? కోడికత్తి అని తెలుగుదేశం రోజు అన్నది ఏమైంది ఆఖరికి? ఆ కేసుకి ఏమన్నా వచ్చిందా? సో అందువల్ల ఇవన్నీ రాజకీయాలకు వాడుకుంటూ ఉంటారు. అల్టిమేట్గా క్రిమినల్స్ పొలిటీషియన్స్ నెక్సెస్ చాలా బలంగా ఉంటుంది, వాళ్ళ పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏకమవుతూ ఉంటారు అనే అనుమానం ప్రజలకు కలగదా అని అడుగుతున్నది. కలగకూడదని అంటాను, నేనేం ఆరోపణలు చేయడం లేదు. మరి ఎందుకు వివేక హత్య కేసు సిబిఐ విచారించినా బయటికి రాదు? ఎందుకు దానికో క్లోజర్ రాదు? దానికి రీజన్ ఏంటి? దానికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా లేడు. ముఖ్యమంత్రి ఎవరుంటే ఏంది? సిబిఐ కేసు కదా. సిబిఐ కేసులో ఎందుకు ఎవరు జైలుకు పోరు? రాజకీయ నాయకులు. మరి దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల డెఫినెట్గా సునీత పైన ఫోకస్ ఉంది కనుక ఆమె పట్టుబట్టి ఢిల్లీ దాకా వెళ్ళి విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ హత్య జరిగితే ఆయనే సిబిఐ విచారణ కోరాడు. అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఆయనే సిబిఐ విచారణ వ్యతిరేకించాడు. ఏంది విచిత్రం ఇది? అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ కోరిన వ్యక్తి అధికారంలోకి వచ్చాక సిబిఐ విచారణ వద్దని ఎందుకంటాడు? తన సొంత బాబాయి హత్య కేసులో సిబిఐ విచారిస్తే వచ్చే ఇబ్బంది ఏంటి? మంచిదే కదా బయటపడితే నిజాలు. ఇప్పటివరకు ఏమీ తేలదు, ఆ సాక్షులు ఎగిరిపోతుంటారు, న్యాయం జరగదు. సో వెరీ వెరీ అన్ఫార్చునేట్. అది కూడా ఒక టాప్ మోస్ట్ పొలిటీషియన్. ఇదైతే ఇక సామాన్యుడి హత్యల్ని సిబిఐ ఎప్పుడు బయటకు తెస్తుంది? దీనికి ఇక ప్రజలకు ఎక్కడ రక్షణ ఉన్నట్టు? దీనికి అందరికీ తెలుసు. దీనికి ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్స్ ఉన్నారు కనుకనే ఈ రాజకీయాలన్నీ నడుస్తూ ఉంటాయి. మనం వింటాం. అల్టిమేట్గా అందరూ పెద్దవాళ్ళంతా ఒకటే అని అనుకోవాల్సి వస్తుంది.